నమస్కారం, నా పేరు పురుధవన్ మరియు ఈ వీడియోలో మాకు మూత్రపిండాల వైఫల్యాల గురించి మాట్లాడటం వల్ల మూత్రపిండంలో కావలసిన సమస్యలు మరియు కారణాల గురించి చర్చ చేయబడుతుంది. మూత్రపిండంలో ఏ మార్పులు జరిగేవి అని చూడటం ద్వారా ఒక వ్యక్తి మూత్రపిండాలో ఏదైనా సమస్య ఉంటే తెలుసుకోవచ్చు, లేదా అనేది దాని వెనుక ఉన్న కారణం ఏమిటి. కాబట్టి కారణం గురించి మాట్లాడితే మూత్రపిండాల వైఫల్యం గురించి చాలా సంతోషంగా ఉన్న రోగులు దీనికి కారణం అధిక రక్తపోటు లేదా అధిక చక్కెర స్థాయి. If you have high BP and have been ignoring it for many years, thinking that your BP is normal and that nothing will happen, and you only take medicine sometimes and not always, then it means that your BP is high. రోగితో పాటు మూత్రపిండాల్లోకి రక్తం ప్రవేశిస్తోంది. ఇప్పుడు కిడ్నీ చాలా సున్నితమైన అవయవం అని తెలుసుకోవాలి. అది ఎందుకు సున్నితమైనది అంటే అది ఎందుకు సున్నితమైనది అని మనం అర్థం చేసుకోవాలి. మీరు మీ మూత్రపిండాల నిర్మాణాన్ని చూస్తుంది. ఇవి చాలా చిన్న నెఫ్రాన్లను కలిగి ఉన్నాయి. ఈ నెఫ్రాన్లకు ఆహార సరఫరా ఉంది, వాటికి రక్త సరఫరా ఉంది. ఇప్పుడు ఈ రక్త సరఫరా మన జుట్టు మందంలో 1/3 ఉంది. అందువల్ల ఇది చాలా సూక్ష్మంగా ఉంటుంది. అందుకు చాలా సవరణాలు ఉన్నాయి. సరిగ్గా చూడలేరు కూడా. ఈ రక్త సరఫరాకు ఏమైనా జరిగితే ఏమవుతుంది? రక్తం సరఫరా చేస్తున్న వ్యక్తికి అంటే నెఫ్రాన్లకు రక్త సరఫరా జరగదు. వడపోత కోసం రక్తం లోపలికి వెళ్లలేకపోతుంది. ఏమవుతుందో అని బాధపడటం మొదలు పెడతాడు. దీన్ని అర్థం చేసుకోవడం కష్టమేమీ కాదు, సులభం. కాబట్టి అధిక రక్తపోటుతో ఇలా జరుగుతుంది. బీపీ పెరిగినప్పుడు చాలా ఒత్తిడితో రక్తం ప్రవేశిస్తుంది. ఇప్పుడు లోపల ఉన్న నిర్మాణం చాలా సున్నితంగా ఉంది. అది నిర్వహించడం కష్టంగా ఉంటుంది. అది నిర్వహించలేము. అది దానిని నిర్వహించలేకపోతుంది మరియు రక్తం లోపల ప్రవహించదు. అప్పుడు ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి కష్టం కాదు, కానీ నిర్మాణం తనంతట తాను గట్టిపడటం ప్రారంభిస్తుంది. ఒత్తిడి ఉందని తెలుసుకోవడానికి అది గట్టిపడితే అది దానిని చూసుకుంటుంది. లోపల గట్టిపడటం మొదలుపెడితే ఆ తర్వాత వృత్తం, లోపలి వలయం, రక్తం పోయే వలయం, అది ఎండిపోవడం మొదలవుతుంది. ఎందుకంటే అది గట్టిగా మారి చిక్కగా మారుతుంది. అది దట్టంగా మారినప్పుడు దాని గోడలు చదును చేయబడ్డాయి మరియు లోపలి మార్గం పొడిగా మారింది. ఇప్పుడు కిడ్నీ అతి తెలుపులో ఉండినట్లు కాకుండా రక్తం అలా వెళ్లకుండా ఉండకుండా ఉండింది. అందువల్ల రక్తపోషణ కనిపించడం లేదా కనిపించని పరిమాణం వల్ల మూత్రపిండం పెద్దగా కనిపించడం ప్రారంభమవుతుంది. మీరు అల్ట్రాసౌండ్ చేస్తే మీ మూత్రపిండం రక్తపోటు ద్వారా హాని కావాలితే అది ప్రభావితమవుతుంది మరియు రక్తపోటు పరిమాణం కూడా ప్రభావితమవుతుంది. మీకు డయాబెటిస్ ఉంటే నెఫ్రాన్లకు రక్త సరఫరా కూడా ప్రారంభమవుతుంది మరియు కిడ్నీ వల్ల రక్త సరఫరా లేదా పూర్తిగా లేకపోతే అది కొంత సన్నిహితమైన కారణంగా కనిపిస్తుంది. ఇబ్బంది పడుతున్నారు. దీనికి కారణం డయాబెటిస్. మూత్రపిండాల వైఫల్యానికి డయాబెటిస్ కూడా చాలా పెద్ద కారణం. డయాబెటిస్ అనేది ప్రతి ఇంట్లో సులభంగా కనిపించగలిగే ఒక వ్యాధి. డయాబెటిస్ అనేది ప్రతి మరిది ఇంట్లో సులభంగా కనిపించగల ఒక వ్యాధి. డయాబెటిస్ అనేది ప్రతి మనం కనుగొనే ఒక వ్యాధి. డయాబెటిస్ అనేది ప్రతి ఇంట్లో సులభంగా కనిపించగలిగే ఒక వ్యాధి. డయాబెటిస్ అనేది ప్రతి ఇంట్లో సులభంగా కనిపించగలిగే ఒక వ్యాధి. డయాబెటిస్ అనే ఒక వ్యాధి మరియు ప్రతి ఇంట్లో చాలా సాధారణంగా కనిపిస్తుంది. డయాబెటిస్ అనే ఒక వ్యాధి మరియు ప్రతి ఇంట్లో సులభంగా కనిపించగలదు. డయాబెటిస్ అనే ఒక వ్యాధి అంటే మన ప్రతి ఇంట్లో సులభంగా కనిపిస్తుంది. డయాబెటిస్ అనే ఒక వ్యాధి అంటే మనం ప్రతి ఇంట్లో చూడగలిగే వ్యాధి అనే అర్థం. డయాబెటిస్ అనే ఒక వ్యాధి మరియు ప్రతి ఇంట్లో సులభంగా కనిపించగలదు. డయాబెటిస్ అనే ఒక వ్యాధి అంటే మనం ప్రతి ఇంట్లో సులభంగా కనిపిస్తుంది. డయాబెటిస్ అనే ఒక వ్యాధి మరియు ప్రతి ఇంట్లో కానీ సులభంగా కనిపించగలరు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీపీ, షుగర్ను కంట్రోల్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ బీపీ, షుగర్ను కంట్రోల్ చేసుకోవాలి.
మూత్రపిండాల వైఫల్యానికి ప్రధాన కారణం కేసులు. మూత్రపిండాల వైఫల్యానికి ప్రధాన కారణం కేసులు. కేసులు జన్యు వైఫల్యానికి దారితీస్తాయి. కేసులు జన్యు వైఫల్యానికి దారితీస్తాయి. ఇది తెలియని ఎటియోలజీ యొక్క వ్యాధి, అనగా ఇది ఎటియోపతిక్ వ్యాధి. అంటే దీనికి గల కారణాలు ఇంకా కనుగొనబడలేదు. కాని మీరు వ్యాప్తి చెందుతున్నట్లుగా శరీరం లోపల సంక్రమణ నుండి మమ్మల్ని ఏది రక్షిస్తుందో ఇప్పుడు మాకు తెలుసు. కోవిడ్ అందరినీ కాపాడింది ఎవరు? రక్షణ వ్యవస్థ కాపాడిందా? If this defense system doesn't recognize its own kidney as its own and instead sees it as a stranger, it starts attacking it. దాని ప్రభావం ఏమిటి? Kidneys start to malfunction when they are attacked by the defense system, and as a result, their ability to function decreases and creatinine levels start to rise. కాబట్టి ఇది ఇగ్నేఫ్రిపతి. ఈ మందిలో వచ్చే రెండవ పెద్ద వ్యాధి పాలిసిస్టిక్ మూత్రపిండాల వ్యాధి. ఇది పూర్తిగా జన్యుపరమైనది. ఇప్పుడు అది మీ కుటుంబంలో లేదా మీ పేరెంట్స్ లో చూడవచ్చు, కానీ ఇది రెండు రకాలు ఉంటాయి. వారు కూడా దానిని కలిగి ఉన్నారు మరియు మీకు కూడా ఉంది. రెండవ కేసులో ఏం జరుగుతుంది? మీ పేరెంట్స్ నార్మల్ గా ఉన్నారు, కానీ మీరు అది కనుగొన్నారు. కాబట్టి ఇది ఆటోసోమల్ ఆధిపత్య పాలిసిస్టిక్ మూత్రపిండాల వ్యాధి. రెండవది ఆటోసోమల్ రిసెసివ్ మూత్రపిండాల వ్యాధి. రిసెసివ్లో ఏమి జరుగుతుంది? తల్లిదండ్రులకు అది లేదు, మీకు మాత్రమే ఉంది. కాబట్టి మూత్రపిండాల వైఫల్యానికి ఇదే కారణం. ఇంకా చాలా కారణాలు ఉన్నాయి, కానీ ఇది గర్భాశయ నెఫ్రిటిస్. After this, there is another reason for kidney failure which is caused by taking medication. We call it the same condition that has been created. కాబట్టి ఇతర కారణాలు కూడా ఉన్నాయి. అయితే లావుగా ఉన్నవి ఏవి? బీపీ, షుగర్. ఇవే కారణాలు ఉంటాయి. ఇప్పుడు ఏ సంకేతాలు క్రియేట్ అవుతాయో చూద్దాం. కాబట్టి మీ కిడ్నీ ఏ కారణం చేతనైనా చెడిపోతోంది. లక్షణాలు ఒకేలా ఉంటాయి. ఇది ఎందుకు జరుగుతుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మూత్రపిండాలు చెడిపోతున్నప్పుడు శరీరం ఏమి తయారు చేస్తుంది? కెటమైన్, యూరియా ఇవన్నీ శరీరాన్ని తయారు చేస్తున్నాయి. సాధారణ వ్యక్తులలో కెటామైన్, యూరియా మూత్రం ద్వారా బయటకు వెళతాయి. కానీ మీ కిడ్నీ చెడిపోతున్నప్పుడు కెటామైన్ మరియు యూరియా మూత్రం ద్వారా బయటకు వెళ్ళలేవు. ఇప్పుడు అది శరీరంలో పేరుకుపోతోంది. ఇప్పుడు ఓ రసాయనం ఉంది. ఈ రసాయనం ఎక్కడికి వెళ్ళినా లక్షణాలను సృష్టిస్తుంది. మూత్రానికి ఎక్కువ సున్నితంగా ఉన్నవి లక్షణాలను సృష్టిస్తాయి. కిడ్నీ విఫలతలో ఉన్న పేషెంట్లో లక్షణాలు సాధారణం కాదు. అవి కాస్త డిఫరెంట్గా ఉంటాయి. వాటికి ఒకే, కానీ ఒకరిలో ఏదో వస్తోంది మరియు మరొకరిలో ఏదో వస్తోంది. ఇలా జరుగుతుంది. కాబట్టి మనం చూసే మొదటి లక్షణం ఏమిటి? మనం చూసే మొదటి లక్షణం మూత్రంలో ప్రోటీన్ కోల్పోవడం. వారందరిలోనూ ఇది సర్వసాధారణం. మీరు మూత్ర విసర్జన చేసినప్పుడు మూత్రం చాలా నురుగుగా మారుతుంది. మూత్రంలో ప్రోటీన్ వెళ్లడం వల్ల ఇది నురుగుగా మారుతుంది. ఇది కిడ్నీలో ఏదో లోపం ఉందనే మొదటి లక్షణాన్ని ఇస్తుంది. There's no need to do anything specific, you just need to take care of yourself here. మీరు చేస్తున్న తప్పులను ఆపాలి. కాబట్టి ఇది మనకు కనిపించే మొదటి లక్షణం. ఇప్పుడు శరీరంలో కెటామైన్ కలెక్షన్ ప్రారంభమవుతుంది, అప్పుడు దాని లక్షణాలు ప్రారంభమవుతాయి. ఇది అలెర్జీ స్థాయిలో ప్రతి ఒక్కరికి వస్తుంది. కెటామైన్ లెవెల్ వద్ద ఉన్నప్పుడు అది వస్తుంది. When ketamine is at level, its symptoms start appearing. కాబట్టి కెటామైన్ అనేది కణజాలంలో కనిపించే పదార్థం. మరియు కెటామైన్ ఏమి చేస్తుంది? శరీరం బలహీనంగా అనిపిస్తుంది. మీ శరీరం బలహీనపడుతోందని, నీరసంగా అనిపిస్తుంది. మరియు ఈ బలహీనత ఏమిటంటే మీరు మీకు ఏది కావాలంటే అది చేస్తారు. ఏ మందు తీసుకున్నా అందులో సంతోషం కనిపించడం లేదు. ఈ డిపెండెన్సీ పెరుగుతూనే ఉంది.
కెటామైన్ ఇంతకంటే ఎక్కువ కలిగించదు. ఇది అలసట మరియు అలసటను కలిగిస్తుంది. కానీ కెటమైన్ వల్ల మనం ఎంత భయపడుతున్నామో కెటమైన్ పెరిగితే అది ఎక్కువగా ఉంటుంది. లేదు, కెటామైన్ మరింత సమస్యలను కలిగించదు. ఇంతకంటే పెద్ద లక్షణం ఏముంటుంది? అదే యూరియా. When urea starts accumulating in your body, it circulates throughout your body. మరియు ఇది ప్రసరణ చేస్తున్నప్పుడు అది మెదడుకు వెళుతుంది. ఇది మెదడులో ఏమి చేస్తుంది? ఇది వికారం కలిగిస్తుంది. ఆహారం మీ ముందుకు వచ్చినప్పుడు మీకు వాంతులు అనిపిస్తాయి. నీళ్లు తాగినా అది పోతుంది. లేదా నీళ్లు తాగిన తర్వాత వాంతులు చేసుకోవాలనిపిస్తుంది. సో ఇది లో ఏమవుతుంది అంటే మీరు ముందుగా తక్కువ ఆహారం తిన్నారు. అప్పుడు యూరియా కారణంగా మీ ఆహారం అస్సలు ఆగిపోయింది. రోగి బలహీనపడుతూనే ఉంటాడు. మరి ఈ సమస్యను ఎవరు సృష్టిస్తారు? మీ యూరియా. ఇప్పుడు యూరియా మీ మెదడుకు వెళ్ళినప్పుడు అది ఎక్కువ లక్షణాలను సృష్టిస్తుంది. మీరు ఎక్కువగా నిద్రపోతారు. మీరు నిరంతరం నిద్రపోతారు. లేదంటే నిద్ర అస్సలు మానేస్తారు. ఇప్పుడు మీరు ఎంత నిద్రపోతే లేదా ఎంత నిద్రపోతే అంటే మీ శరీర రకం ప్రభావితం అవుతుంది. శరీరం ఎంత దృఢంగా ఉంటుంది? ఆ కొన్ని యూరియా వల్ల శరీరంలో ప్రతికూల ప్రతిస్పందనం ఏమిటి? ఇది కాకుండా మనకు ఇంకా ఏ లక్షణాలు ఉన్నాయి? అది దురద. మీ చర్మం పొడిబారడం, దురద పడటం గమనిస్తే క్రీమ్ అప్లై చేస్తే విశ్రాంతి ఉండదు. మాత్రలు వేసుకునేటప్పుడు విశ్రాంతి ఉండదు. అది ఒక లక్షణంగా భావిస్తాన్. ఎందుకిలా? కారణం వ్యర్థ ఖనిజాలు శరీరంలో కలిగి ఉండటం వలన మీ చర్మం యొక్క రక్త సరఫరా కూడా మురికిగా మారుతుంది. అది మురికిగా మారినప్పుడు చర్మం ఏదో ఒకటి చేస్తుంది. కాబట్టి ఇది దురదను సృష్టిస్తుంది. దురద మొత్తం శరీరంలో ప్రారంభమవుతుంది. కాబట్టి ఇవి కొన్ని లక్షణాలు. ఎక్కువ లక్షణాలు కనిపిస్తాయి. కానీ చాలా లక్షణాలు ఉన్నాయి మరియు అవిన్ని వివరించడానికి చాలా సమయం పడుతుంది. దానిని తర్వాతి వీడియోలో కవర్ చేద్దాం. ఇతర కొన్ని లక్షణాలు ఉన్నాయి అని తెలుసుకోవాలి. పాదాల వాపు లాంటిది. పాదాలలో స్వెల్లింగ్ కనిపిస్తే అది కూడా మూత్రపిండాలో ఏదో లోపం ఉందని ఒక లక్షణం. కారణం మూత్రం నుంచి వచ్చే నీటి వల్ల బయటకు రావడం లేదు. ఇది శరీరంలో పేరుకుపోతుంది. కాబట్టి అది కూడా మూత్రపిండాల వైఫల్యానికి ఒక లక్షణం. ఇది కాకుండా మనం ఏమి చూస్తాము? అది రక్తం లేకపోవడం. If you notice that your blood levels are consistently low, no matter how much good food you eat, how many pomegranates or beetroot you consume, or how many tablets you take, it does not increase at all. ఇంకా అందరూ కిడ్నీలు రక్తపోటు తగ్గించే కారణంగా ఉంటాయి. ఇప్పుడు మేము రక్తం మరియు మూత్రపిండాల నడుమున సంబంధం ఎలా ఉందనో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము. ఉదాహరణకు మీరు ఇంట్లో టీ తయారు చేస్తారు. మీరు టీ తయారు చేయడానికి పాలు, టీ ఆకులు, నీరు, గ్యాస్ స్టోవ్ మరియు ఇతర అవసరాలు కావాలి. అన్నీ సేకరించిన తర్వాత టీ తయారు చేస్తారు. ఇవి ఏదైనా తక్కువ ఉంటే మీరు టీ తయారు చేయగలరా లేదా? అదేవిధంగా శరీరంలో రక్తం తయారవ్వాలంటే చాలా విషయాలను సేకరించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ప్రోటీన్, ఇనుము, ఫోలిక్ ఆమ్లం మరియు దుంప గుజ్జు. దీనితో పాటు మరొక విషయం కావాలి, అది ఎరిథ్రోపోయిటిన్ అని అంటారు. ఎరిథ్రోపోయిటిన్ అంటే రక్తం. పోయిటిన్ అంటే దాన్ని తయారు చేసేవాడు అని అర్థం. ఇప్పుడు మన శరీరంలో ఎరిథ్రోపోయిటిన్ ఎవరు తయారు చేస్తారు? మూత్రపిండాలు దీన్ని తయారు చేస్తాయి. మూత్రపిండాలు హార్మోన్లను తయారు చేస్తాయి. అందరూ కలెక్ట్ చేసి హీమోగ్లోబిన్ తయారించబడుతుంది. శరీరంలో ఎరిథ్రోపోయిటిన్ తక్కువగా ఉంటే అది ఏమి కలిగింది అని మీరు అనుకుంటున్నారా? ఎక్కువ రక్తం ఉంటుందా లేదా తక్కువగా ఉంటుందా? తక్కువ. కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్ల విషయంలో ఇదే జరుగుతుంది.
కిడ్నీలు బీపీ, షుగర్తో పీడించిన తర్వాత తమ కార్యాలను కూడా తగ్గిస్తాయి. దీనివల్ల ఎరిథ్రోపోయిటిన్ అనే హార్మోన్ తగ్గిపోతుంది. ఫలితం ఏమిటి? రక్తం కొరతను చూస్తున్నాన్. ఇప్పుడు మీ శరీరంలో రక్తం తగ్గించినట్లుగా ఉంటే రక్తం తగ్గించిన కారణంగా లక్షణాలు వస్తాయి. ఉదాహరణకు అలసట, శ్వాస ఆడకపోవడం, చాలా నిద్ర. ఎక్కువ నిద్ర ఉంటే రక్తం ఎక్కువగా వస్తుంది. ఆందోళన చాలా త్వరగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ లక్షణాలన్నీ మనకు కనిపిస్తాయి. దేనివల్ల? మూత్రపిండాల కారణంగా. కాబట్టి మీరు ఈ లక్షణాలను గుర్తుంచుకోవాలి. మరి అవి ఎందుకు వస్తున్నాయి? మీరు మూత్రపిండాల వైఫల్య రోగి అయితే మీరు అర్థం చేసుకోవాలి. మీ శరీరంలో ఏదైనా లక్షణం ఉంటే మీరు ఎక్కడ పనిచేస్తారు అని తెలుసుకోవాలి. మీరు శ్వాసకోశాలు తగ్గినట్లుగా ఉన్నట్లుగా, మీరు ఆందోళన పొందుతున్నట్లుగా మీ శరీరంలో రక్తం కనిపిస్తుంది. కాబట్టి రక్తాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ పరీక్ష చేయించుకోండి మరియు మీ మందును అక్కడే ఉంచండి. తద్వారా మీ శరీరంలో రక్తం ఏర్పడటం ప్రారంభమవుతుంది. If you don't feel like eating foods, then what does it mean? యూరియా పెరుగుతోంది అంటే తేలికపాటి ఆహారం తినాలి. మరియు ఆహారం కోసం ఆకలిని పెంచడానికి మీరు ఏ చికిత్స అవసరం ఉంటే దానిని తీసుకోవాలి. అదేవిధంగా మసాజ్ స్టేషన్లో రాత్రిపూట చల్లని వాతావరణం ఉంటే అది చికిత్సకు కారణం అవుతుంది. దానిపై పని చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్ లక్షణాల గురించి తెలుసుకోవాలి. కారణం తెలుసుకుని లక్షణాలు వస్తే అవిని నియంత్రించగలిగే విధంగా వాటిని నియంత్రించగలరు. వాటిపై చర్యలు తీసుకోగలుగుతారు. అందుకే మూత్రపిండాల వైఫల్యానికి కారణం మరియు లక్షణాలను ప్రతి ఒక్కరికి తెలుసుకోవడం చాలా ముఖ్యం. కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్లకే కాదు, అందరికీ. కిడ్నీ ఫెయిల్యూర్ అనే వ్యాధి ముందుకు కనిపించనిది కాదు. కానీ బీపీ మరియు షుగర్ ప్రతి ఇంటికి వచ్చిన తర్వాత వాటి కారణంగా ఉన్న కిడ్నీ ఫెయిల్యూర్ వ్యాధి కూడా ప్రతి ఇంటికి వచ్చింది. If we want to prevent kidney failure from spreading in society and entering our families, we need to take care of our family members. వాళ్లను ఏమీ అడగొద్దు. We have to control BP and sugar levels to keep them in check. బీపీ, షుగర్ అనే రెండు విషయాలను తినడం ద్వారా నియంత్రించవచ్చు. వ్యాయామం చేయడం ద్వారా దాన్ని నియంత్రించవచ్చు. మన శరీరంలో మార్పులు తీసుకురావడం ద్వారా, మన దినచర్యలో మార్పులు తీసుకురావడం ద్వారా బీపీ, షుగర్ను నియంత్రించవచ్చు. కాబట్టి దీనిని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో ద్వారా ఈ రెండు విషయాలు మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. మీ మనసులో ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే, ఏదైనా అడగాలనుకుంటే డాక్టర్లు అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడండి. ఈ వ్యాధితో పోరాడటానికి అవి మీకు సహాయపడతాయి. దీనితో నేను ఈ రోజు వెళ్ళాలనుకుంటున్నాను. తర్వాతి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు వీడ్కోలు పలికారు.